నమస్తే, వెల్కమ్ టు DY న్యూస్. నేను కేవీ. ముందుగా హెడ్లైన్స్. మెదక్ జిల్లా రామన్పేట కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో రాష్ట్ర ముఖ్యమంత్రి ఏదైతే ప్రతిష్టాత్మకంగా తీసుకుని రైతులకు రూపాయలు 2 లక్షల రుణమాఫీ ఏకకాలంలో తీసుకునే నిర్ణయాన్ని 15 ఆగస్టులోపు మాట ఇచ్చిన ప్రకారం కట్టుబడి రుణమాఫీ చేయటం జరుగుతుంది. అందులో భాగంగా సవాల్ విసిరిన మాజీ మంత్రివర్యులు హరీష్ రావు గారు వెంటనే తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా సమర్పించవలసిందిగా డిమాండ్ చేయడం జరిగింది. ఇట్టి కార్యక్రమంలో టీపీసీసీ రాష్ట్ర అధికార ప్రతినిధి పల్లె రామచంద్రన్ గౌడ్, కాంగ్రెస్ పార్టీ ఓబీసీ సెల్ జిల్లా కన్వీనర్ విప్లవ కుమార్, సుంకోజు దామోదర్చారి, మేఘమ గారి శంకరయ్య, బైరం శంకర్, ఆషాది రాజు మరియు కోనాపూర్ సొసైటీ డైరెక్టర్ మామిడి సిద్ధరాములు తదితరులు పాల్గొన్నారు. హరీష్ రావు వెంటనే రాజీనామా చేయాలి. నీవు 2 లక్షల రుణమాఫీ ప్రకటన రాగానే ఖచ్చితంగా నువ్వు చేయాలి. ఎందుకంటే నువ్వు అబద్ధాల హరీష్ రావు. ముఖ్యంగా చెప్పేది ఏంటంటే నువ్వు 2 లక్షల రుణమాఫీ ఏ రోజు చేస్తే ఆ రోజు రాజీనామా చేస్తానన్నావు. ఈ రోజు కళ్ళబొల్లి మాటలతో ఏదో కాలం యాపన చేయాలని ఆలోచన చేస్తున్నావు. నువ్వు ఇంత నీ గత చరిత్ర చూసుకుంటే నువ్వు ఏ ఉద్దేశంతో మాట్లాడినావంటే సుమారుగా 7 లక్షల కోట్ల రూపాయలు అప్పులున్నాయి. దాంతోపాటు ఎలక్ట్రిసిటీ బిల్స్, తర్వాత ప్రతి కార్పొరేషన్లో కూడా ఎన్నో అప్పులు చేసి ప్రభుత్వము అప్పుల భూమిలో ఉందని నీకు రెవెన్యూ మంత్రిగా ఉన్నావని విషయంలో పూర్తి అవగాహన ఉంది. భూములు జాగాలు కూడా అమ్మిన తర్వాత కూడా 20,000 కోట్ల రూపాయల కంటే ఎక్కువ రెవెన్యూ వచ్చిన తర్వాత ఈ రోజు లోటు బడ్జెట్లో ఉంది. ఆ పరిస్థితిలో కాంగ్రెస్ గవర్నమెంట్ రుణమాఫీ చేయదనే ఉద్దేశంతో నువ్వు మాట ఇవ్వడం జరిగింది. ఖచ్చితంగా నువ్వు అది అన్ని విషయాలు తెలిసి కూడా చేసినావు. ఇప్పుడు ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ 2 లక్షల రుణమాఫీని రైతులకు చేస్తున్నది. దాన్ని దృష్టిలో పెట్టుకొని నువ్వు వెంటనే రాజీనామా చేయాలనేది డిమాండ్, మొదటి డిమాండ్. అదే రకంగా టీఆర్ఎస్ పార్టీ అలియాస్ బీఆర్ఎస్ పార్టీ కూడా ముఖ్యంగా చెప్తున్నాం. మీరు ఎన్నో ఈరోజు కాదు 2014లో 4 ఎంపీలను 18 మంది ఎమ్మెల్యేలను ఎమ్మెల్సీలను పార్టీ మార్చుకున్న ఘన చరిత్ర నీకున్నది. సెకండ్ టైం 12 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలను 2 టీడీపీ ఎమ్మెల్యేలను కూడా నువ్వు పార్టీ మార్చిన ఘన చరిత్ర మీకున్నది. ఈ రోజు ఏదో కళ్ళబొట్టుని మాటలతో కాలయాపన చేసి ఏదో చేయాలని అనుకుంటున్నారు. ఈ రోజు ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి ఆకర్షితులై ప్రతి ఒక్కరు ఎమ్మెల్యేలు ఎంపీలు కూడా రావడానికి ఆస్కారం ఉన్నది. ఖచ్చితంగా వాళ్ళు వస్తుంది. ఇంకోటి బీజేపీ కూడా హెచ్చరిస్తున్నాము. మీరు 16 లక్షల కోట్ల రూపాయలు బడా వ్యాపారులకు, పెద్ద పెద్ద వ్యక్తులకు మీరు మాఫీ చేసిండ్రు. అదే రైతులకు 2 లక్షల కోట్ల రూపాయల రుణాలు మాఫీ చేస్తే ఇండియా లెవెల్లో, భారతదేశం లెవెల్లో ఉన్న రైతులందరూ కూడా హ్యాపీగా ఉంటారు. ఈ రోజు కాంగ్రెస్ అంటేనే రైతుల సంక్షేమం చేసే కాంగ్రెస్ పార్టీ దాన్ని దృష్టిలో ఉంచుకొని రైతులకు వ్యవసాయమే పండుగగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ ముందుంటుంది. గత చరిత్ర తీసుకుంటే ఇంతకు ముందు కూడా 72,000 కోట్ల రూపాయలు ఒకటే కాలంలో క్యాన్సల్ చేసిన రుణాలు మాఫీ చేసిన గత చరిత్ర కాంగ్రెస్ పార్టీకి ఉన్నది. ఈ రోజు కూడా 31,000 కోట్ల రూపాయలకు కూడా రుణమాఫీ చేస్తున్నారు. రైతులందరినీ సంతోషంగా ఉంటున్నారు. రైతులందరూ ఈ సంతోషాన్ని దృష్టిలో పెట్టుకొని రేపు ఎల్లుండి తర్వాత భవిష్యత్తులో కార్యక్రమాలు కూడా ఉన్నాయి. రైతులకు లబ్ధి చేసే కార్యక్రమం భవిష్యత్తులో అదే రకంగా యువకులకు కూడా సహాయం చేసే రకంగా కాంగ్రెస్ పార్టీ ఉంటుంది. 5 సంవత్సరాలు కూడా కాంగ్రెస్ పార్టీ ఎన్ని వాగ్దానాలు చేసిందో ఆ వాగ్దానాలను ఖచ్చితంగా నెరవేర్చి భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో, భారతదేశానికి కూడా కాంగ్రెస్ పార్టీ దిక్సూచిగా ఉండి భవిష్యత్ అంతా కాంగ్రెస్ కానీ ఈ సందర్భంగా చేస్తున్నాం. జై కాంగ్రెస్, జై జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. Mm.